హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను హైదరాబాద్లోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని వన్ బై వన్ మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటో చూద్దాం పదండి. నా జర్నీ విజయవాడ నుంచి ప్రారంభించాను. హైదరాబాద్ టూర్లో 4th వీడియోలో హైదరాబాద్ ఎలా చేరుకోవాలి, అక్కడ రూమ్స్ పరిస్థితి ఏమిటి, అక్కడ లో బడ్జెట్తో ఎలా విజిట్ చేయాలి అనే వివరాలు పొందుపరిచాను, గమనించగలరు. మేము మొదటిగా హైదరాబాదులోని చార్మినార్ను విజిట్ చేయటం జరిగింది. చార్మినార్ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. చార్మినార్ భారతదేశంలో ఉన్న గొప్ప స్మారక కట్టడాలలో ఒకటి. దీనికి అపారమైనటువంటి ప్రాముఖ్యత కలదు. ఆనాడు ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది మరణించటంతో అందుకు ప్రతీకగా ఈ చార్మినార్ను నిర్మించినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తోంది. చార్మినార్ను మేము ఉదయం పూట విజిట్ చేయటం వల్ల ఇక్కడ చాలా వరకు షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అదే గనక ఈవినింగ్ టైంలో ఇక్కడికి రాగలిగితే చాలామంది సందర్శకులతో ఈ ప్రాంతమంతా కూడా కలకల్లాడుతూ ఉండగలదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో గోల్కొండ కుతుబ్ షాహీలు చార్మినార్కు అతి దగ్గరలో ముస్లింల ప్రార్థన కోసం నిర్మించిన మసీదే ఈ మక్కా మసీదు. దీనిని ప్రారంభించింది 1617లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కానీ దీనిని పూర్తి చేసింది 1694లో ఔరంగజేబు. దీని నిర్మాణంకు ఇటుకలను మక్కా నుంచి తెచ్చి నిర్మించుట వలన దానికి ఆ పేరు వచ్చింది. దీనిలో ఏకకాలంలో 10,000 మంది సామూహిక ప్రార్థనలు చేసుకోవచ్చు. హైదరాబాదులో గల ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా కలదు. నెక్స్ట్ మనం ఎన్టీఆర్ సమాధి దగ్గరకు చేరుకున్నాము. దీని దగ్గరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఉంటుంది. ఇది మొత్తం 36 ఎకరాలలో కలదు. అది కూడా చూద్దాం పదండి. నెక్స్ట్ మేము హుస్సేన్ సాగర్ సమీపంలో గల లుంబిని పార్కుకు చేరుకున్నాము. ఈ పార్కును 1994లో నిర్మించారు. ఇది మొత్తం 7.5 ఎకరాల వైశాల్యంలో కలదు. సాయం సంధ్య వేళ ఈ పార్కు ప్రకృతి ప్రేమికులతో మరింత ఆహ్లాదంగా మనకు కనిపించగలదు. రాత్రి 7 గంటలకు ఇక్కడ లేజర్ షో నిర్వహిస్తారు. నెక్స్ట్ మనం హుస్సేన్ సాగర్ సమీపంలో గల బుద్ధుని ఏకశిలా విగ్రహం దగ్గరకు చేరుకున్నాము.
దీనిని జిబ్రాల్టర్ రాక్ అనే రాతిపై హుస్సేన్ సాగర్లో నిర్మించారు. దీని ఎత్తు 17.5 మీటర్లు. దీనిని 1992లో ప్రతిష్ఠించారు. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లోని రాతితో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరములు శ్రమించి ఈ శిల్పాన్ని ఆ విధంగా మలిచారు. ఇక్కడ నుంచి బుద్ధా స్టాచ్యూ చేరుకోవటానికి బోట్ జర్నీ చేయవలసి ఉంటుంది. నార్మల్ బోట్ టికెట్ కాస్ట్ 100 రూపీస్, డ్యాన్స్ బోట్ కాస్ట్ 150 రూపీస్. ఆ తరువాత మేము తెలంగాణ అమరజ్యోతి వద్దకు చేరుకున్నాము. మరణించిన అమరవీరుల త్యాగాలను స్మరింప చేసుకునే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్కు ఆపోజిట్లో ఉంటుంది. ఇక ఈరోజు మా చివరి దర్శనీయ స్థలంగా హైదరాబాదులోని బిర్లా మందిర్ను చేరుకోవటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఈ మందిరాన్ని 1966లో మొదలుపెట్టి 1976లో దీని నిర్మాణం పూర్తి చేశారు. రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన వైట్ మార్బుల్స్తో ఈ మందిరం నిర్మించటం జరిగింది. ఈ మందిరం ఎత్తు 280 అడుగులు. ఈ మందిరం మొత్తం 13 ఎకరాలలో కలదు. హైదరాబాదులో గల ప్రముఖ దర్శనీయ ప్రదేశాలలో ఈ బిర్లా మందిరం కూడా ఒకటిగా కలదు అని చెబుటలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ డే 1 వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. రిమైనింగ్ వీడియోస్ని నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని వాచ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. Thanks for watching the video.